నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. చాలా రోజుల నుంచి కూడా పవన్ కళ్యాణ్కి లేఖాస్త్రాలు రాస్తున్నటువంటి, ప్రేమలేఖలు లాంటి లేఖలు రాస్తున్నటువంటి చేగొండి హరిరామజోగి గారి వారసుడు సూర్యప్రకాష్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్లో చేరినట్టుగా మనకి అందరికీ తెలిసిందే. సో ఇదే బాటలో ముద్రగడ పద్మనాభం గారి వారసుడు కూడా వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వబోతున్నారు. సో మరి దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి వారిద్దరికీ కూడా రివర్స్ ట్రెండింగ్లో భాగంగా ఏమన్నా ఇవ్వబోతున్నారు అసెంబ్లీ సీట్లు? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అరసిమిల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి. హరిరామజోగి గారు చాలా రోజుల నుంచి పవన్ కళ్యాణ్ ఉద్దేశించి చాలా లేఖలు రాస్తూనే ఉన్నారు. సో ఆ లేఖలు రాయడం పక్కన పెడితే ఇప్పుడు ఆయన కుమారుడు సూర్యప్రకాష్ వైఎస్ఆర్సీపీలో చేరారు. ఇదే బాటలో ముద్రగడ పద్మనాభం గారి కుమారుడు కూడా జాయిన్ అవబోతున్నారు వైఎస్ఆర్సీపీలో అని వార్తలు వస్తున్నాయి. సో ఇదే నిజమైతే రివర్స్ ట్రెండింగ్లో జగన్మోహన్ రెడ్డి వీరిద్దరికి అసెంబ్లీ స్థానాలను ఇవ్వబోతున్నారు అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? అంటే ఇప్పుడు హరిరామజోగి గారు కానీ ముద్రగడ పద్మనాభం గారు కానీ ఛానల్ నుంచి అంటే కాపు నాయకులుగా ముద్రపడ్డారు. వాళ్ళు కాపుల గురించి మాట్లాడుతూ ఉంటారు. కాపులు రాజ్యాధికారం కావాలంటారు. ఇలాంటివన్నీ వాళ్ళు నోటి నుంచి వస్తే కాపు రిజర్వేషన్ ఉద్యమం అది చేశాడు ముద్రగడ పద్మనాభం గారు. అయితే అది కాపు కుల సంఘాల నాయకులు వేరు, రాజకీయ పార్టీ నాయకులు వేరు. ఓకే, రాజకీయ పార్టీ వేరండి. కుల సంఘం వేరు, రాజకీయ పార్టీ వేరు. ఇప్పుడు రాజకీయ పార్టీ అనేటువంటిది అన్ని కులాలకి, అన్ని మతాలకి, అన్ని ప్రాంతాలకి సంబంధించి వాళ్ళు ప్రాతినిధ్యం వహించాలనుకుంటారు. కుల సంఘాలు కుల నాయకులు ఏంటంటే వాళ్ళ కులము వాళ్ళ ఒక సంఘంగా ఏర్పడి వాళ్ళ కులం ప్రయోజనాలు అభ్యుదయం కోసం, అభ్యున్నతి కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం పాటుపడతారు. వాళ్ళకైనా సాయం చేయాలన్నా ఏదన్నా అలాగ ఆలోచిస్తారు. వాళ్ళు ఎవరన్నా కించపరిచినా వాళ్ళకి ఎదుర్కోవడానికి, వివక్షను ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ రెండాటి మధ్య గీతని చెరిపేశారు వీళ్ళు. ఆ చెరిపేసి పవన్ కళ్యాణ్ గారిని బలవంతంగా లాగేస్తున్నారు అలాగ అందులోకి ఇలా పట్టుకుని. ఆయన నన్ను అంటుకోకుండా బాబు, నాకు ముద్ర వేయకండి, నేను ఏదో రాజకీయ పార్టీ పెట్టుకున్నాను, నేను అందరికీ కావాలి, నాకు నేను అందరూ బాగుండరా బాబు అని చెప్పుకున్నాడు ఆయన. అది వినకుండా వీళ్ళేవో లెటర్లు రాస్తున్నారు. ఆ లెటర్లు రాసి అయినా రాయచ్చు, తప్పలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కులపరంగా అభిమానం ఉండొచ్చు వీళ్ళకి. దానికి తగ్గట్టుగా వాళ్ళు ఏమైనా సూచనలు సలహాలు ఇవ్వాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఆయనకి వ్యక్తిగతంగా కలవచ్చు. ఆ స్థాయి ఉంది కదా వాళ్ళకి, వ్యక్తిగతంగా కలవచ్చు, లేకపోతే పర్సనల్గా లెటర్ రాయొచ్చు. ఆ లెటర్ రాసి అందులో బాబు నువ్వు జాతకం ఉండు, గబక్కన నువ్వు ఎక్కువ ఒప్పేసుకోకు, తక్కువ సీట్లు ఒప్పుకోకు, కొంచెం ఎక్కువ అడుగు, మన జాతికి అవకాశం వచ్చేలా చూడు, అలాంటివన్నీ మంచి సలహాలు సూచనలు చెప్పాలి. అందరిని కలుపుకుని వెళ్ళు, ఒంటికాయ సొంటి కొమ్ములాగా ఉండకూడదు, ఇలాంటివన్నీ మంచి మాటలు చెప్పాలి. అవి చెప్పకుండా మీకు నాకు రాస్తున్నాడు లెటర్ ఆయన, అంటే పబ్లిక్కి. పవన్ కళ్యాణ్ గారికి చెప్పాల్సింది మీకు నాకు రాత్రం మనం ఏం చేస్తాం? మనకి ఏమనిపిస్తుంది? ఓహో వీళ్ళందరూ ఓటరా బాబు, వీళ్ళకి ఎంత కొలపిచ్చేటరా బాబు అనిపిస్తుంది. తప్పు కాదు, ఉంటాయి సంఘాలు ఉంటాయి, ఆ కులాల అభ్యున్నతి కోసం మాట్లాడుకోవచ్చు, తప్పులేదు. కానీ రాజకీయ పార్టీని వీళ్ళ ఊపిలో లాక్కూడదు కదా. అవును, అంటే హరిరామజోగి గారి లెటర్స్ ఏవైతే ఉన్నాయో అవి పవన్ కళ్యాణ్ దాకా తీసుకువెళ్ళట్లేదు, కొంతమంది మధ్యలోనే ఆపేస్తున్నారు అనేటువంటి వాదన కూడా ఉంది. ఎందుకు ఆపేస్తారండి? అప్పుడు వీళ్ళు పిలిస్తే ఫోన్ చేస్తే పలుకుతాడు ఆయన హరిరామజోగి గారికి ఒంట్లో బాగోపోతే వెళ్ళలేదా? అలాగే ముద్రగడ పద్మనాభం గారిని మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను అనలేదా? వీళ్ళు ఎలాంటి మాటలే మాట్లాడుతున్నారని చెప్పేసి దూరం పెట్టుంటారు. అలా కాకపోయినా వాళ్ళు విలువిస్తారు. ఎందుకెవరండి? కుల పెద్దలుగా వాళ్ళకి డెఫినెట్గా విలువిస్తారు. అయితే ఇక్కడ నాకు విచిత్రం ఏంటంటే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే టీడీపీని టార్గెట్గా రాస్తున్నారు. వాళ్ళు స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారిని ఏమడుగుతున్నారు? 70-80 సీట్లు అడగండి, సీఎం 2 ఏళ్ళు 3 ఏళ్ళు అడగండి అని అడుగుతున్నారు కదా. వాళ్ళకి ఆ జాతి మీద ప్రేమ అభిమానం ఉన్నప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ కూడా ఒక రాజకీయ పార్టీ అధికారంలో ఉంది. గతంలో టీడీపీ ఉంది. టీడీపీ మీద వాళ్ళు ఒక రకంగా రిజర్వేషన్ పోరాటం చేశారు. టీడీపీ 5% ఇచ్చింది. పవన్ కళ్యాణ్ గారికి ఏమో నువ్వు సీఎం అడుగని చెప్పి ఇంక లెటర్ రాస్తున్నారు రాజకీయ పార్టీలకి. అలాగే బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. వాళ్ళు మోడీ గారికి కూడా లెటర్ రాయాలి. వీళ్ళిద్దరు ఉన్నాయి. ఎలా రాయాలంటే హరిరామజోగి గారు మన కాపుల అభ్యున్నతి కోసం మా సోమవీర్రాజుని ఓ సంవత్సరం పీఎంఎం చేసి మాకు 4 ఎంపీలు రాజ్యసభ ఇచ్చి ఓ 2 రాష్ట్రాల గవర్నర్ల కింద పంపించండి నన్ను ముద్రగడ పద్మనాభం అని చెప్పాలి. ఓకే, జోగి గారు ఇంత రాయరు.
రాయాలి కదా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు ఛానళ్ళు ఎక్కువ చేసేసారు, మా ఊళ్ళకో ఛాన్స్ ఇవ్వండి, మా బొత్స సత్యనారాయణకి ఇవ్వండి అని అడగచ్చు. రాయాలి కదా. వాళ్ళకి ఆ పార్టీ మీద ప్రేమ ఉంది కాబట్టి. ముద్రగడ పద్మనాభం గారు కూడా ఏమండి మోడీ గారండి, మీరండి మాకండి ఓ 2 గవర్నర్ పదవులు ఇవ్వండి, 6 రాజ్యసభ ఇవ్వండి, అలాగే ఓ 2 సంవత్సరాలు మా సోమవీర్రాజుకండి ప్రైమ్ మినిస్టర్ ఇవ్వండి, ఛానల్ నుంచి పనిచేస్తున్నాడు మీకులాగే ఆయనేనండి అని చెప్పి రాయొచ్చు కదా. ఎందుకు రాయరు? అంటే లోకుగా ఎవడు కనపడితే వాడి మీద వాళ్ళు ఇష్టం రెచ్చిపోతే ఎవడో మాట్లాడనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ గారు నేను మీకు దండం రా బాబు, మీ సలహాలు కట్టినాక అక్కలే మీ పని చూసుకోండి అంటే మీరు చీ కొట్టినా కానీ మీరు వద్దన్నా కానీ మేము అలాగే రాస్తామంటున్నాడు హరిరామ జోగయ్య గారు. పైగా వాళ్ళు ముసుగు తీసాడు, వాళ్ళ అబ్బాయిని వైసీపీలో పంపించాడు. ఏం మొఖం పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారిని టీడీపీని మాట్లాడతాడైనా? రేపు మాపం ముద్రగడ పద్మనాభం గారు వాళ్ళ అబ్బాయో లేకపోతే ఆయనే పిఠాపురంలో వార్తలు వస్తున్నాయి. అసలు వీళ్ళకి ఏమనిపిస్తుంది, వీళ్ళు ఏమనుకుంటున్నారండి, ప్రజల్ని ఎలా చూస్తున్నారు వీళ్ళు? ఇప్పుడు కాపు ఉద్యమం చేశాడు ఆయన, కేసులు పడినాయి, ఆయన నమ్ముకుని అనేక మంది వచ్చారు, చాలా ఆవేశపూరితంగా రైళ్ళే తగలబెట్టారు. ఎవరు తగలబెట్టారు? వైసీపీ వాళ్ళు తగలబెట్టించారు. ఆ కేసులు ఎవరి మీద పడినాయి? ఆ కుర్రాళ్ళ మీద పడినాయి. జగన్మోహన్ రెడ్డి వచ్చి తీసేయడం కొండ గొడవ వదిలింది. నేను రిజర్వేషన్లో కాపులు రిజర్వేషన్ ఇవ్వను అన్నవాడు అంత సంఖ్యంతుని అవుతారు వీళ్ళు అన్నాడా లేదా? చంద్రబాబు నాయుడు గారు 5% ఇచ్చాడు, కనీసం మీరు బలిగిచ్చారండి అని మాట అనాలి కదా. ఆ ఎత్తెత్త కూడా మాట్లాడ్డాం, సిగ్గు లేకుండా మళ్ళీ వైసీపీలో జాయిన్ అవుతాను అన్నాడు. ఇవన్నీ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. నా దగ్గర మా ఫ్రెండ్ ఒకడు అన్నాడు, అందుకనే మేము అతను పట్టించుకోవట్లేదు, అతను వదిలేసాం మేము అని చెప్పి అన్నాడు నాతో మా ఫ్రెండ్ ఒకడు. ఇలాంటి మాటలన్నీ వాళ్ళ వాల్యూ ఎలా ఉంటుంది? పైగా నేను ఉద్యమం మానేశాను అన్నాడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత. అంటే టీడీపీ ఉంటేనే చంద్రబాబు ఉంటేనే ఉద్యమం చేస్తారు మీరు? ఇలాగ పార్ట్లీ ఇప్పుడు ఇదివరకు సినిమాలోని పార్ట్లీ కలర్ అని వచ్చేది, ఒక పాట ఒక సన్నివేశమే కలర్లో తీసేవారు, మిగతా అంతా బ్లాక్ అండ్ వైట్లో ఉండేది. అలాగే వీళ్ళు పార్ట్లీ ఉద్యమాలు చేస్తాం, టీడీపీ వస్తే ఉద్యమం చేస్తాడా, మిగతా అప్పుడు ఉద్యమం చేయడా? ఇలాంటి అన్నాట్లో వాల్యూ పోద్ది వాళ్ళకి. ఒకప్పుడు వాళ్ళు చాలా మంచి పేరు ఉన్నవాళ్ళు, మంచి నిజాయితీపరుడుగా పేరు తెచ్చుకున్నాడు ముద్రగడ పద్మనాభం గారు. అదంతా పోయింది. అప్పుడు అబద్ధాలు మాట్లాడుతున్నాడు ఆయన. చంద్రబాబు గారు తిట్టిస్తాడండి ఎవడన్నా అసలు? జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండి తిట్టిస్తాడు. దానికి సాక్ష్యం ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారే తిట్టమంటున్నాడు అని చెప్పి వచ్చాడు రోజాకి. ఏంటండి ఎవరన్నా చంద్రబాబు గారు ఎదుగుతాడా, తప్పు వ్యక్తిగతంగా వెళ్ళొద్దని చెప్తాడు. ప్రజలకు తెలియదా? కళ్ళు లేవా ప్రజలకి? మీకు లేకపోతే మీరు చూడకపోతే నన్ను అలా తిట్టారు ఇలా తిట్టారని చెప్పి అబద్ధాలు మాట్లాడాడు ఆయన. అంటే ఇప్పుడు సూర్యప్రకాష్ గారు వైసీపీలోకి చేరారు కాబట్టి ఇంతకుముందు మీరు అన్నట్టు ముసుగు తీసేసినట్టేనా హరిరామ జోగి గారు? ఇంకా రాబోయేటువంటి రోజులు ఇంకా లేఖలు రావా? నేను ముసుగు తీసి నేను తీయకపోయినా మీరు తీసి చూసేశారు, అయినా సరే నేను రాత్రం మాన్నాను మళ్ళీ లెటర్ రాస్తున్నాడు కదా ఆయన. ఈయన వదలని అన్నాడు, నిన్ను వేడని నేనే అంటున్నాడు పవన్ కళ్యాణ్. కామెడీ అయిపోయింది ఇది. ముందు థియేటర్ పెంటకోవాలనుకున్నారా, తర్వాత చెవిలో జోరీగా చెప్పులోని రాయిలాగా ఉన్నాడు, తర్వాత ఇప్పుడు తీసేతలు పడేశారు, కామెడీ చేసుకుంటున్నారు, కామెడీ అయిపోయారు వాళ్ళు. సో ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఆయన క్షేమం కోరే లేఖలు రాశాను అన్నారు. ఇక్కడ ఏ రాజకీయ నాయకుడైనా ఏ రాజకీయ పార్టీ అయినా ఒక కులానికి చెందకూడదండి. అన్ని కులాల వాళ్ళు ఉంటారు, అందరూ కలిసి ఉంటారు, ఒక్కొక్కరికి ఒకసారి ఛాన్స్ వస్తుంది. ఒక కులం ఆ నాయకుడు కులానికి ప్రతినిధి, ఒక కులానికి చెందినవాడు అయి ఉండొచ్చు, ఆ కులానికి ప్రతినిధిగా చూడకూడదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన కాపులు అయి ఉండొచ్చు, అలాగని చెప్పి కాపుల పార్టీని ఎలాగంటారు, జగన్మోహన్ రెడ్డి రెడ్డి పార్టీని ఎలాగంటారు? కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇది రెడ్డి పార్టీయరా అని చెప్పి అందరిని రెడ్డిలు ఎట్టుకుంటున్నాడు. అయినా సరే అది అందరి పార్టీ అని నేను పేదవాడిని పేదపక్షవాదిని అంటున్నాడు. వీళ్ళకి మాత్రం ముద్ర వేస్తారు. ఇలాంటి వాళ్ళు లెటర్ల వల్ల పవన్ కళ్యాణ్ గారు ఇంకా దిగజారిపోతుంది. మరి రాబోయేటువంటి రోజుల్లో ఈయన ఇంకా మన కొడుకు సూర్యప్రకాష్ వైసీపీలో చేరారు కాబట్టి మరి హరిరామ జోగి గారి వెర్షన్ ఎలా ఉండబోతుంది? రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి లేఖాస్త్రాలు రాస్తారు? నేను మా అన్న అలాగే రాస్తానని చెప్పినాడు కదా. ఇంకా క్షేమం కోరే పవన్ కళ్యాణ్ క్షేమం కోరే మాట నేనేమన్నానంటే మీరు మోడీ గారికి కూడా రాయండి. అవును, ఇందాకలా అన్నారు. చిరంజీవి గారికి 2 ఏళ్ళ పాటు ప్రైమ్ మినిస్టర్ ఇమ్మని, మన తెలుగు వాళ్ళు ప్రముఖుడు కదా మెగాస్టార్, లేదా సోమవీర్రాజుకి, మీకుని ముద్రగడ పద్మనాభం గారికి గవర్నర్ పదవులు ఇమ్మనండి. అందకన్నా చూద్దాం మరి ఎలాంటి లేఖలు రాస్తారు ఏంటి. మరి ముద్రగడ పద్మనాభం గారి కొడుకు కూడా వైసీపీలో చేరతారు అనేది వార్తలు వస్తున్నాయి. సో చూద్దామండి ఏం జరగబోతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ శ్రీనివాస్ గారు.